స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్దీ చక్రధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ చక్రధర్ గారు. నమస్తే సార్ చక్రధర్ గారు, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే రకరకాల కేటగిరీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. అంటే ఒకరేమో లార్జ్ అంటారు, మిడ్ అంటారు, స్మాల్ అంటారు, డెట్ అంటారు, ఆర్బిట్రాజు, రకరకాలు ఉన్నాయి. కాబట్టి సో అందరూ అన్నిటి గురించి వాళ్ళు రీసెర్చ్ చేసుకోలేరు. సో అంటే వాళ్ళకున్న టైంని కేటాయించలేరు, వాళ్ళకున్న నాలెడ్జ్ కూడా సరిపోదు. ఇన్ని రకాల కేటగిరీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి వాళ్ళు తెలుసుకోలేరు. కాబట్టి ఏవైనా సింపుల్గా అందరూ ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా, అందరూ అంటే వాటి గురించి ఈజీగా రీసెర్చ్ చేసుకునే విధంగా ఏవైనా కొంచెం సరళమైన ఫండ్స్ ఏమైనా ఉన్నాయంటారా? అయితే ఎవరైనా సరే ఒక లేమెన్ అంటే ఈ ఇండస్ట్రీకి కొంచెం కొత్తగా వచ్చిన అది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్ని ఫండ్స్ ఉన్నాయి. మీరు అన్నట్టుగానే లార్జ్ క్యాప్ ఉంది, మిడ్ క్యాప్ ఉంది, స్మాల్ క్యాప్, థీమాటిక్ ఫండ్, సెక్టర్ ఫండ్, కాంట్రా ఫండ్, ఇన్ని రకరకాల ఫండ్స్ ఉన్నాయి. ఏ సెలెక్ట్ చేసుకోవాలో మనకు అర్థం కావట్లేదండి అన్న వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మాకు రెగ్యులర్గా కాల్స్ వస్తున్నాయి. ఈ మధ్య జీరోదాలో ఓపెన్ చేసిన, ఆప్స్టాక్స్లో ఓపెన్ చేసిన వాళ్ళు పెద్ద ఫండ్స్ లిస్ట్ అవుతారు. సార్ మా దగ్గర ఇన్ని ఫండ్స్ ఉన్నాయి, వీటిలో మంచి ఫండ్స్ చెప్పండి, మీరు అన్ని కరెక్ట్ చేస్తున్నావా తప్పు చేస్తున్నావా? వాళ్ళకి సందేహంగానే ఉంది. అయితే నా వర్షన్ ఏంటంటేనండి, 3గా కేటగిరీ చేశానండి. ఏబిసి అని నేను ఒక ప్రతి ఫండ్ని 3గా కేటగిరీ చేసుకుని ఆ ఫండ్ ఏ కేటగిరీలో వస్తుందో చూసుకొని రికమెండ్ చేస్తాం. జనరల్గా మా అడ్వైజర్స్ అంతా ఫాలో అయ్యేది అదే. ఇప్పుడు చూడండి, ఏబిసి 3 రకాలు ఉన్నాయి. బి అంటే బెంచ్ మార్క్, అంటే 12% రిటర్న్ ఇచ్చే ఫండ్స్. అంటే బెంచ్ మార్క్ అంటే ఏంటంటే ఇండెక్స్ ఫండ్స్. సో మన ఇండెక్స్ ఫండ్స్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే 12% వస్తుంది. అయితే మీకు చూడండి, ఒక ఫార్ములా ఉంది, 15 × 15 × 15 = 1 crore అనే ఫార్ములా ఉంది. ఆ 15 × 15 × 15 = 1 crore రావాలి అంటే మనం 15% రిటర్న్ వచ్చే ఫండ్లో వేయాలి. సో 15% రిటర్న్ ఇచ్చే ఫండ్ ఏంటంటే ఏ కేటగిరీ కింద వస్తాయి. మధ్యలో 12 ఉంటాయి ఇండెక్స్ ఫండ్స్. అందులో పెడితే మీకు 1 crore రాదు, 75 lakhs వస్తాయి. సి అని ఇంకోటి ఉంటుంది కేటగిరీ, అది కొలాప్స్ అనమాట. అంటే ఆ ఫండ్స్ 9% కంటే రిటర్న్ రావు. చాలామంది చెప్తుంటారు, సార్ మేము 1 years నుంచి చేస్తున్నాం ఎస్ఐపి, 8 ఏళ్ళ నుంచి ఎస్ఐపి చేస్తున్నాం, కానీ ఏ రోజు డబుల్ డిజిట్ రిటర్న్ చూడలేదు, 9%, 8% వస్తున్నాయి అంటారు. నిజంగానే నాకు కొన్ని ఫండ్స్ ఉంటాయంటే కొలాప్స్ కేటగిరీలో ఉంటాయి. సి అంటే కొలాప్స్. సో ఆ కేటగిరీలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఇంత కష్టపడి 15,000 వేసుకుంటూ వచ్చినా కూడా 15 ఏళ్ళ తర్వాత వాళ్ళకి వచ్చే రిటర్న్ ఎంత అంటే 54 lakhs మాత్రమే. సో డిఫరెన్స్ చూస్తే 1 crore, 75 lakhs, 54 lakhs, ఇంత మార్జిన్ డిఫరెన్స్ ఉంది. సో కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా సరే ఇండెక్స్ ఫండ్స్లో వేస్తే మనకి 9%, 12% రిటర్న్ వస్తుందండి. అది బి అనుకుంటాం, దాన్ని బి క్లాస్ అంటాం. సో ఈ ఏంటంటే ఆల్ టైమ్ హిట్. ఇప్పుడు చూడండి, చాలామంది ఫండ్ మేనేజర్లు, మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి. ఇప్పుడు చూడండి, క్రికెట్ అందరికీ ఇష్టమే కదా, క్రికెట్ చూస్తాం అందరం. సో క్రికెట్ చూస్తే అందులో ఒక టెండూల్కర్ కావచ్చు, ఒక విరాట్ కోహ్లీ కావచ్చు, రోహిత్ శర్మ కావచ్చు, వీళ్ళందరూ చూస్తే ధోని కావచ్చు, స్ట్రైక్ రేట్ అంటారు. స్ట్రైక్ రేట్ అంటే వాళ్ళు బ్యాటింగ్లో కొడితే ఎంత కొడతారు, 50 అబోనే ఉంటాయి వీళ్ళందరూ స్ట్రైక్ రేట్స్. అంటే వాళ్ళు దిగారంటే 50 కొట్టి బయటకు వస్తారు. సో అట్లా ఏంటంటే ఒక్కొక్కసారి మనం ఫెయిల్ అవుతారు, కానీ మ్యాక్సిమం 50% కొడతారు. సో అట్లాగే ఫండ్ మేనేజర్లు కొంతమంది ఉంటారండి. ఆ ఫండ్ మేనేజర్లు అందరూ ఎలా ఉంటాయంటే బెంచ్ మార్క్ మించి రిటర్న్స్ ఇస్తారు ఆల్ టైమ్స్. ఆ రోజు బెంచ్ మార్క్ ఎట్లయినా ఉండనియండి, వీళ్ళు దానికి మించి 3% ఎక్స్ట్రా ఇస్తారు రిటర్న్స్. అట్లాంటి వాటిలో గోపాల్ అగర్వాల్ ఉంటాడు, మన ప్రశాంత్ జైన్ ఉంటాడు, అట్లాగే మనకి ఆనంద్ షా ఉంటారు, సునీల్ సింఘానియా ఉంటారు, అలాగే మనకి ఆశీష్ సోమయ్య ఉంటారు. ఇట్లాంటి కొంచెం టాప్ పీపుల్ ఉన్నారండి. వీళ్ళందరూ కూడా బెంచ్ మార్క్ మించి రిటర్న్స్ ఇస్తారు. సో వాళ్ళు అట్లాంటి మనకి ఫండ్ మేనేజర్ చూసి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో మ్యూచువల్ ఫండ్స్లో మనం ఎందుకు వెళ్తున్నామండి, స్టాక్స్లో డైరెక్ట్ ఎవరైనా స్టాక్స్ కొనుక్కోవచ్చు. మనం మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు వెళ్తున్నామంటే ఎలాంటి స్టాక్ మనం కొనుక్కోవాలి, ఎలాంటి సెక్టర్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మనకు అవన్నీ తెలియదు. కాబట్టి మనం మ్యూచువల్ ఫండ్స్ డిపెండ్ అయ్యాం. సో ఆ మ్యూచువల్ ఫండ్స్లో కీ రోల్ ఎవరంటే ఫండ్ మేనేజర్. సో మంచి టాప్ పర్ఫార్మింగ్ ఫండ్ మేనేజర్ ఎవరైతే ఉంటారో, ఎప్పుడైతే అందరూ బెంచ్ మార్క్ మించి ఆల్వేస్ రిటర్న్స్ ఇస్తారో అట్లాంటి ఫండ్ మేనేజర్ని మనం సెలెక్ట్ చేసుకుంటే అవి ఏ క్లాస్ ఫండ్స్ అంటారండి. సో ఆ ఏ క్లాస్ ఫండ్స్లో ఉన్న కేటగిరీలో ఉన్న ఫండ్స్ ఏవైతే ఉంటాయో మనం ప్రతిదీ చూసుకోవచ్చు. మనం ఏంటంటే చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే మనీ కంట్రోల్, ఒక వాల్యూ రీసెర్చ్, ఇట్లాంటి సైట్స్కి వెళ్ళి డెవలప్ చేసుకుంటారు. అది కాదండి, ప్రతి మ్యూచువల్ ఫండ్స్ కూడా ఏంటంటే ఫ్యాక్ట్ షీట్ అని ఒకటి ఉంటుందండి. ఫ్యాక్ట్ షీట్ మరి కొటక్ వాళ్ళకి కావచ్చు, హెచ్డిఎఫ్సి కావచ్చు, ఐసిఐసిఐ కావచ్చు, ఎవరిదైనా ఫ్యాక్ట్ షీట్ ఉంటుంది. సో మనం ఆ ఫ్యాక్ట్ షీట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రతి వెబ్సైట్కి వెళ్ళిపోతే సపోజ్ హెచ్డిఎఫ్సి ఉందనుకోండి, హెచ్డిఎఫ్సి ఫ్యాక్ట్ షీట్ని డౌన్లోడ్ చేసుకుంటే అందులో ఉన్న హెచ్డిఎఫ్సి ప్రతి ఒక్క ఫండ్, హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ కావచ్చు, హెచ్డిఎఫ్సి మిడ్ అండ్ లార్జ్ క్యాప్ కావచ్చు, మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ కావచ్చు, ప్రతి ఒక్క ఫ్యాక్ట్ షీట్కి దాని ఫండ్ మేనేజర్ ఎవరు, దాని పాస్ట్ పర్ఫార్మెన్స్ ఏంటి, అది ఎన్ని టైమ్స్ బెంచ్ మార్క్ని బీట్ చేసింది, రిపోర్ట్ వస్తుంది. సో మన దగ్గర ఉన్న ఆ 5 ఫండ్స్ని కూడా
ప్రతి ఒక్కటి ఫ్యాక్ట్ షీట్లో మనం చూసుకొని అది బెంచ్ మార్క్ బీట్ చేసిందా లేదా అని తెలిసిపోతుందండి. ఒకవేళ బెంచ్ మార్క్ బీట్ చేయట్లేదు, ఎప్పుడు సీ కేటగిరీ అంటే కొలాప్స్ కేటగిరీలో ఉంది అనుకోండి ఆ ఫండ్ నుంచి ఎగ్జిట్ అయిపోయి మంచి ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి. అయితే మీరు కనుక అడ్వైజర్ ద్వారా వెళ్తుంటే అడ్వైజర్స్ అందరూ ముందే ఇవన్నీ చూస్తారు కాబట్టి ఒకవేళ బెంచ్ మార్క్ రిటర్న్ కొన్ని చూడండి, కొంతమంది స్టాక్స్ ఎలా ఉంటాయంటే కొన్ని మల్టీ బ్యాగర్స్ కొంటారు, అవి ఒక 1 or 2 years పర్ఫామ్ చేయవు, కానీ థర్డ్ ఇయర్ నుంచి బాగా పర్ఫామ్ చేస్తాయి. సో అట్లాంటి కొంచెం అడ్వైజర్స్ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ కావచ్చు, వాళ్ళు డైరెక్ట్గా ఫండ్ మేనేజర్తో ఉన్న కాంటాక్ట్స్ కావచ్చు. చూడండి చాలా మంది అడ్వైజర్స్కి ఫండ్ మేనేజర్స్తో డైరెక్ట్ ఇంట్రాక్షన్ ఉంటుంది, అంటే వాళ్ళ సెమినార్స్ ఇస్తూ ఉంటారు, మనకి వెబినార్స్ కండక్ట్ చేస్తుంటారు. సో డైరెక్ట్గా ఫండ్ మేనేజర్తో డీల్ చేస్తాం కాబట్టి ఒక ఐడియా ఉంటుంది, ఓకే ఈ ఫండ్ ఇప్పుడు పర్ఫామ్ చేయకపోయినా రాబోయే 2 ఏళ్లలో పర్ఫామ్ చేస్తుంది అని చెప్పి ఒక ఐడియా వస్తుంది. సో మీరు అడ్వైజర్ ద్వారా వెళ్తే మీకు ఏం ప్రాబ్లం లేదండి. మీరు కనుక డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం ఒక యాప్ ద్వారా అనుకుంటే మాత్రం మీరు కంపల్సరీగా ప్రతి ఒక్క ఫండ్ మీ దగ్గర ఉన్న ప్రతి ఒక్క ఫండ్ని అది ఏ కేటగిరీయా, బియా, సియా అని చూసుకొని అలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం మీకు రిటర్న్స్ వస్తాయండి. ఆల్వేస్ ఏ కేటగిరీలో ఉన్నట్టుగా చూసుకోండి. ఫండ్ మేనేజర్ ఎవరు, దాని పర్ఫార్మెన్స్ ఏంటి, బెంచ్ మార్క్ని బీట్ చేసిందా లేదా, ఫస్ట్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్. ఒక్కొక్కసారి ఏంటంటే ఒక 1 year పర్ఫామ్ అవుట్ ఆఫ్ 3 yearsలో బెంచ్ మార్క్ని ఒకసారి కొట్టకపోయినా పర్లేదు, బట్ 2 years కనుక బెంచ్ మార్క్ బీట్ చేసింది అంటే మాత్రం అది మంచి ఫండ్ కింద లెక్క. సో అట్లా చూసుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం, క్రోర్స్ వస్తాయండి. లేకుండా మనం ఎన్నాళ్ళు కష్టపడ్డా, ఎన్నాళ్ళు ఎస్ఐపి చేసుకుంటూ వెళ్ళినా కూడా మన ఫండ్ మనకు సి క్లాస్ అంటే కొలాప్స్ అయిన క్లాస్లో కనుక మన ఫండ్ ఉందంటే మాత్రం మనకి పెద్ద రిటర్న్స్ రావండి. దానికంటే మనకి పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ మన పీపీఎఫ్ఏ కోటిట్లు అయ్యని చెప్తాను. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.